నేను జీవించాలి బాగా, సత్యం తెలుసుకోవాలని చేస్తాడు. అది అనాహత చక్రం. అంటే బయట సైలెంట్ అయిపోతాడు వాడు. ఇంకా అప్పటిదాకా మండిలాగా మాట్లాడాడు. తర్వాత ఏం చేస్తాడు వాడు, నా దగ్గర ఇంకేం లేదయ్యా, నా ఉన్న సరుకు అంతా అది అరువు తెచ్చుకున్న సరుకు, నా అసలు సరుకు నాది కాదు, నేను గమ్మున కూర్చున్నాను, నేను వేరే మార్గం వెళ్తున్నాను అంటే అది మణిపూరకం. మణిపూరకం నుంచి అనాహతం రావడం. ఆహతం అంటే దీన్ని ఆహతం అంటారు, ఒక దెబ్బని. అనాహతం అంటే దెబ్బ లేదు. మీరు ఏదో మాట్లాడండి, మీ నాలుగు దెబ్బ కొడుతుంది చూడండి. దెబ్బ కొట్టకుండా ఉంటే అది అనాహతం, అంటే సైలెన్స్. మణిపూరకంలో వాడు పండితం చెప్తూనే ఉంటాడు, లెక్చర్ దంచుతూనే ఉంటాడు. ఆ లెక్చర్ అది వేస్ట్ అని తెలుసుకుంటాడు. అనాహతంలోకి వస్తాడు, సైలెన్స్. నాయన నన్ను నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నా అంటే నాకు ఏవి తెలియదని నేను తెలుసుకున్నాను. పోజులు కొట్టాను, వాక్చాతుర్యం చూపించాను, కత్తి జొలిపించాను, కండలు పెంచాను, కానీ అదే నా సరుకు ఏమీ లేదు. ఐఆమ్ సైలెంట్. నన్ను వదిలిపెట్టేసాను ఆయన. నేను అనాహతంలో ఉన్నాను, వాడు అనాహతంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు.